హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో టిఫిన్స్‌లోకి అదిరిపోయే చట్నీ అయితే చూయించబోతున్నాను టిప్స్‌తో సహా. ఇలా చట్నీ చేశారంటే చట్నీ కోసమైనా కొంచెం ఎక్కువే తినేస్తారు. అంత బావుంటుంది. మరి ఈ పల్లీ చట్నీ ఎలా చేసుకోవాలో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళి చూసేద్దాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సౌజన్య శ్రీనివాస్ కిచెన్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ కప్ వరకు వేరుశనగ పప్పుని వేసుకోవాలి. ఈ పల్లీలు 50% ఫ్రై అయిన తర్వాత మీ కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి, 1 ఇంచ్ అల్లం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ వరకు జీలకర్ర, పావు కప్పు వరకు తినే శనగపప్పు, ఒక చిన్న చింతపండు ముక్క, 2 వెల్లుల్లి వేసుకొని ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని, అలాగే కొంచెం కొత్తిమీర, 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నీళ్లు ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకొని ఫైన్‌గా గ్రైండ్ చేసుకోవాలి. చట్నీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ లూజ్‌గా ఉండకూడదు. ఇప్పుడు పోపు కోసం మందంగా ఉన్న కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు ఇవన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇవి చిటపట అని ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని చక్కగా ఫ్రై అవ్వాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మీకు నచ్చితే కొంచెం ఇంగువ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని చట్నీలో వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ టేస్ట్ మాత్రం మనం పల్లీలు వేయించుకునే దాంట్లో ఉంటుందండి. పల్లీలు వేగేటప్పుడు మంట లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉండాలి. అప్పుడే లోపల వరకు పల్లీలు చక్కగా ఫ్రై అయ్యి టేస్ట్ బావుంటుంది. అంతే అండి, బ్రేక్‌ఫాస్ట్‌లోకి సూపర్ టేస్టీగా ఉండే చట్నీ రెడీ. అంతే సింపుల్ కదా! మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.